2014 కరెంట్ అఫైర్స్ వార్తల్లోని వ్యక్తులు. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక నిర్మాత గుల్జార్ను ప్రతిష్టాత్మక 45వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక నిర్మాత గుల్జార్ను ప్రతిష్టాత్మక 45వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. గుల్జా అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. గుల్జా అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. భారత సంతతికి చెందిన విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. భారత సంతతికి చెందిన విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ పురస్కారం 2013 ప్రముఖ హిందీ కవి కేదార్నాథ్ సింగ్కు ప్రకటించారు. 49వ ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ పురస్కార్ 2013ను ప్రముఖ హిందీ కవి కేదార్నాథ్ సింగ్కు ప్రకటించారు. ప్రముఖ కవి కేదార్నాథ్ సింగ్కు ప్రకటించారు. భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. గణిత శాస్త్రంలో నోబెల్గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. ఉత్తమ పార్లమెంటేరియన్ల వివరాలు. 2010 ఉత్తమ పార్లమెంటేరియన్ అరుణ్ జైట్లీ, పార్టీ బీజేపీ. 2010 ఉత్తమ పార్లమెంటేరియన్ బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ. 2011 ఉత్తమ పార్లమెంటేరియన్ కాంగ్రెస్కు చెందిన కరణ్ సింగ్. 2011 ఉత్తమ పార్లమెంటేరియన్ కాంగ్రెస్కు చెందిన కరణ్ సింగ్. 2012 ఉత్తమ పార్లమెంటేరియన్ జేడీయూకి చెందిన శరద్ యాదవ్. 2012 ఉత్తమ పార్లమెంటేరియన్ జేడీయూకి చెందిన శరద్ యాదవ్. 2012 ఉత్తమ పార్లమెంటేరియన్ జేడీయూకు చెందిన శరద్ యాదవ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్కు అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్కు అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. టాటా వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్ప్లాండే హౌస్కు యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. టాటా వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్ప్లాండే హౌస్కు యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హల్ గ్రామం సతారాలోని శ్రీ సకరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికయింది. మహారాష్ట్ర కిన్హల్ గ్రామం సతారాలోని శ్రీ సకరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ అవార్డుకు ఎంపికయింది. నోబెల్ బహుమతులు. వైద్య శాస్త్రంలో బ్రిటన్ అమెరికన్ జాన్ ఓకీఫే, నార్వేజియన్ ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్లకు లభించింది. వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి బ్రిటన్ అమెరికన్ జాన్ ఓకీఫే, నార్వేజియన్ ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్లకు లభించింది. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి జపాన్కు చెందిన ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకామురాలకు లభించింది. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి జపాన్కు చెందిన ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్లో పుట్టి అమెరికాలో స్థిరపడిన షుజి నకామురాలకు లభించింది.
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెర్జిక్, విలియం మోర్నర్, జపాన్కు చెందిన స్టీఫెన్ హెల్లకు లభించింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెర్జిక్, విలియం మోర్నర్, జపాన్కు చెందిన స్టీఫెన్ హెల్లకు లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఫ్రాన్స్ ఆర్థికవేత్త జీన్ టిరోల్కు లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఫ్రాన్స్కు చెందిన ఆర్థికవేత్త జీన్ టిరోల్కు లభించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి ఫ్రాన్స్కు చెందిన ప్యాట్రిక్ మోడియానోకు లభించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి ఫ్రాన్స్కు చెందిన ప్యాట్రిక్ మోడియానోకు లభించింది. శాంతిలో నోబెల్ బహుమతి భారత్కు చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్కి చెందిన మలాలా యూసఫ్ జాయ్లు సంయుక్తంగా ఎంపికయ్యారు. శాంతిలో నోబెల్ బహుమతి భారత్కు చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్కి చెందిన మలాలా యూసఫ్ జాయ్లు సంయుక్తంగా ఎంపికయ్యారు. మ్యాన్ బ్రూకర్ ప్రైజ్ 2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్ను వరించింది. మ్యాన్ బ్రూకర్ ప్రైజ్ 2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్ను వరించింది. ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్ను వరించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు 2014 అవార్డు లభించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు 2014 అవార్డు లభించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్కి ఎంపికయ్యారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్కు ఎంపికయ్యారు. ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్కు ఎంపికయ్యారు. ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్కు ఎంపికయ్యారు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్కి ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి బహుమతి 2014కు ఇస్రో ఎంపికయ్యింది. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి బహుమతి 2014కు ఇస్రో ఎంపికయ్యింది. భారత అమెరికన్ నేహా గుప్తాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి 2014 లభించింది. భారత అమెరికన్ నేహా గుప్తాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి 2014 లభించింది. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2014ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు డిసెంబర్ 27న అందించారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2014ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు డిసెంబర్ 27న అందించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ చెన్నైలో డిసెంబర్ 23న మరణించారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ చెన్నైలో డిసెంబర్ 23న మరణించారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలచందర్ వయసు 84 సంవత్సరాలు. స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్మోహన్ మాలవీయకు మరణానంతరం మరియు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిలకు ప్రభుత్వం డిసెంబర్ 25న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్మోహన్ మాలవీయకు మరణానంతరం మరియు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిలకు ప్రభుత్వం
డిసెంబర్ 25న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. మదన్ మోహన్ మాలవీయ లీడర్ అనే ఆంగ్ల పత్రికను మరియు మర్యాద అనే హిందీ వారపత్రికను స్థాపించారు. మదన్ మోహన మాలవీయ లీడర్ అనే ఆంగ్ల పత్రికను, మర్యాద అనే హిందీ వారపత్రికను ప్రారంభించారు. మదన్ మోహన మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మదన్ మోహన్ మాలవీయ 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. మదన్ మోహన్ మాలవీయ 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. మదన్ మోహన్ మాలవీయ 1946 నవంబర్ 12న మరణించారు. మదన్ మోహన్ మాలవీయ 1946 నవంబర్ 12న మరణించారు. అటల్ బిహారీ వాజ్పేయి భారత్ 10వ ప్రధాని. అటల్ బిహారీ వాజ్పేయి భారత్ 10వ ప్రధాని. 1996లో 13 రోజులు, 1996లో 13 రోజులు, 1998, 1999 మధ్య 13 నెలలు, 1998, 1999 మధ్య 13 నెలలు, 1999, 2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 1999 నుండి 2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లో షెకావత్, ఎల్కే అద్వానీలతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి 1980లో షెకావత్, ఎల్కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప వక్త, కవి. అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప వక్త మరియు కవి. భారతరత్నను పొందిన 7వ ప్రధాని. 1998 మేలో రెండో అణు పరీక్ష, 1999 కార్గిల్ విజయం ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి. 1998 మేలో రెండో అణు పరీక్ష, 1999 కార్గిల్ విజయం ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి.